సృష్టి ఫర్టిలిటీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతో పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 5 రోజుల కస్టడీలో డాక్టర్ నమ్రత నుంచి కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం 80 మంది పిల్లలను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. నమ్రత సరోగసి పేరిట ఒక్కొక్కరి దగ్గర దాదాపు 30 నుంచి 40 లక్షలు వసూలు చేసిందని దర్యాప్తులో తేలింది. పిల్లల విక్రయం ద్వారా 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యాంక్ అకౌంట్ పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ ను చేయించనున్నారు గోపాలపురం పోలీసులు. నమ్రత ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖ రాశారు. మరోసారి ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ నమ్రత కస్టడీ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈరోజు డాక్టర్ నమ్రతకి కస్టడీకి సంబంధించి సికింద్రాబాద్ కోర్టులో కూడా ఈరోజు విచారణ జరగనుంది. సరోగసి పేరుతో పెద్ద ఎత్తున పిల్లలు విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బట్ అంతకుముందు నమ్రత నేనే తప్పు చేయలేదు అంటూ తెలుస్తుంది. మొత్తం ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సృష్టి ఫర్టిలిటీ కేసులో అనేక సంచలన విషయాలు దర్యాప్తులో బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అందులో కస్టడీకి ముగ్గురు తీసుకొని నమ్రతతో పాటు కళ్యాణి, సంతోష్ని కూడా విచారించి ఆ తర్వాత మళ్ళీ జైలుకి పంపించడం జరిగింది. నమ్రతని మరొకసారి కస్టడీ కోరుతూ గోపాలపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. మరొకసారి ఆమెను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి ఆమెను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆ పిటిషన్పై ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇక గోపాలపురం పోలీసులు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇటు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నెట్వర్క్కి సంబంధించిన మోసాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 80 మంది పిల్లలను సరోగసి పేరుతో విక్రయాలు జరిపినట్టు గుర్తించడం జరిగింది. వారి తల్లిదండ్రులు కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పిల్లలను ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే అమ్ముకున్నారో డబ్బులకి వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు, ఏ రాష్ట్రాలకు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల వ్యక్తులనే ఎక్కువ దంపతులను, పిల్లలు లేని దంపతులని సెలెక్ట్ చేసి ఇక్కడ సరోగసి ద్వారా 100% మీకు సంతానం కలుగుతుందని చెప్పేసి నమ్మించి వారిని మోసం చేసిన ఘటనలో ఒక దంపతులు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం ఇలా 80 మంది దంపతులకి సరోగసి పేరు చెప్పి పిల్లల్ని ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ సరోగసి పేరు చెప్పి డాక్టర్ నమ్రత అనేక అక్రమాలు చేసింది. 20 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఆమె భారీగా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్తో పాటు ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా మరిన్ని ఆమె ఆస్తులు ఎక్కడైనా ఉన్నాయనే దానికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్టర్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది. వారు ఆ నమ్రతకు సంబంధించిన ఈ 2-3 సంవత్సరాల్లో కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కావచ్చు, ఆమె ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేసిందనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే సృష్టి కేసులో నిన్న 9 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. వీరు కూడా పిల్లలను తల్లిదండ్రుల నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ సరోగసి ద్వారా బిడ్డలు పుట్టారని చెప్పేసి పిల్లలు లేని దంపతులకు అందించినట్టు గుర్తించడం జరిగింది. ఏజెంట్లను కూడా నియమించుకోవడం జరిగింది. మొత్తం 2 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో నమ్రత ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసి పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారిని సెలెక్ట్ చేయాలి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకొచ్చితే వారికి సరోగసి ద్వారా పిల్లలు పుట్టిస్తామని చెప్పి తీసుకురావాలి అని చెప్పేసి ఏజెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆమె కమిషన్ రూపంలో డబ్బులు చెల్లించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక కళ్యాణి చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. ఆమె నమ్రత చెప్పిన విధంగా నడుచుకున్నానని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దంపతులను సెలెక్ట్ చేయడము, అక్కడ ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడము, వాటి నుంచి అండాలు స్ప్రమ్ కలెక్ట్ చేయడము, అవి సరోగసీకి వాడుతున్నామని చెప్పడం, ఎక్కడ కూడా అనుమానం రాకుండా అద్దె గర్భంలో మీ పాప పెరుగుతుంది, బాబు పెరుగుతుంది అని చెప్పేసి డెలివరీ అయిన తర్వాత బాబుని ఇస్తున్నామని చెప్పేసి కూడా 2-3 నెలల తర్వాత పిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు ఇచ్చినట్టు గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా పేద మహిళలను, కుటుంబాలను టార్గెట్ చేసి వారి దగ్గర 1,00,000, 2 లక్షలకు, 3 లక్షలకు పిల్లలను కొనుగోలు చేసి ఇక్కడ హైదరాబాదు, ఏపీలో పిల్లల్ని ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 27 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సిఐడికి కూడా అప్పజెప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు
డాక్టర్లకు సంబంధించిన ముఠా సభ్యులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మొత్తం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ అవసరమైతే సిఐడికి కూడా ఈ కేసును బదలాయించి అక్కడ దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం గోపాలపురం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క అంశం పైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులు ఉన్నారో వారి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ధైర్యంగా ముందుకు రావాలి. నమ్రతకు సంబంధించిన మోసపోయిన దంపతులు ఎవరైనా ఉంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. ఈ నమ్రతకు సంబంధించిన సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి గోపాలపురం పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆమెపై ఇప్పటి వరకు దాదాపు 15 నుంచి 18 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ హాస్పిటల్ని సీజ్ చేసినప్పటికీ మళ్ళీ వైద్య శాఖ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు, ఆమె ఎట్లా నెట్వర్క్ని పెంచుకుంది, ఎక్కడెక్కడ లంచాలు ఇస్తుంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా నమ్రత పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకొని ఇంత పెద్ద మొత్తంలో మోసం చేసింది కాబట్టి ఆమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ పైన కూడా వైద్య శాఖ సంబంధించిన అధికారుల నిఘా ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తప్పుడు ప్రిస్క్రిప్షన్స్, ఎందుకంటే ఒక డాక్టర్ పేరు పైన ఇంజెక్షన్స్ మందులు కొనుగోలు చేసి వాటికి ఇచ్చినట్టు కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలింది. నమ్రతపై ఆ డాక్టర్లు కూడా మా అనుమతి లేకుండా మా లెటర్ ప్యాడ్ వాడుకొని మందులు ఇంజెక్షన్స్ కొనుగోలు చేసి వారికి పేషెంట్లకు ఇచ్చారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిపైన కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే పోలీసులు సోదాలు చేసిన సమయంలో అనేక డాక్యుమెంట్స్, ఇతర డాక్టర్లకు సంబంధించిన లెటర్ ప్యాడ్లు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి నమ్రతకు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక గాంధీ హాస్పిటల్లో పనిచేసే ఒక వైద్యుడు కూడా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చేందుకు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేవాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఓవరాల్గా అయితే లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరిన్ని అరెస్టులు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సృష్టి ఫర్టిలిటీ కేసుకి సంబంధించి మొత్తం 80 మంది పిల్లలను సరోగసి పేరిట విక్రయించినట్లుగా తెలుస్తుంది. అయితే సరోగసి పేరిట ఒక్కొక్క దంపతుల నుంచి 30 నుంచి 40 లక్షల వరకు హాస్పిటల్ యాజమాన్యం వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్ ని కూడా గోపాలపురం పోలీసులు ఆడిట్ చేయనున్నారు.